I am G. Hariprasad, Department of Computer Science, SKSD Mahila Kalasala, UG and PG Autonomous, Tadku. Good morning, children. Today I want to explain the concept of control statements in Java. Basically, control statements are divided into three types. First of all, we must know what is the use of control statement or control structures. సో ఏంటి దానివల్ల ఉన్న యూజ్ ఏంటంటే it decides the flow of execution in a program. అది సిచ్యువేషన్ బేస్ చేసుకుని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఏ రకంగా జరగాలి అనేది డిసైడ్ చేయడానికి లేదా వాటిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి చూడండి ఇక్కడ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ సర్టైన్ సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని ఏ రకంగా దాన్ని కంట్రోల్ చేయాలి అనే దాన్ని డిసైడ్ ఆ ఫ్లో ఎటువైపు వెళ్ళాలి సిచ్యువేషన్ ప్రకారం రైట్ వేలోకి వెళ్ళాలా వేరే వేలోకి వెళ్ళాలా లేకపోతే మిడిల్ వేలోకి వెళ్ళాలా అనేది డిసైడ్ అవుతుంది. అంటే మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ని బట్టి కానీ మీకు ఇచ్చిన ప్రోగ్రామ్ని బట్టి మీరు ఏ వేలోకి ఫ్లో అనే దాన్ని పంపాలనుకుంటున్నారో అలా పంపడానికి ఉపయోగపడే ఒక కాన్సెప్ట్ మనం ఏమని చెప్తా ఉంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అని చెప్పడం జరుగుతుంది. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to discuss about selection control statements or decision making control statements. దీని ఏమంటారంటే సెలక్షన్ ఆర్ డెసిషన్ మేకింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో ఆల్రెడీ ఇది సిలో మీరు చదువున్నారు. యాక్చువల్గా ఇక్కడ చూడండి సెలక్షన్ ఆర్ డెసిషన్ మేకింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ మీన్స్ అంటే ఎలాంటిది అంటే ఇది చూడండి. ఇప్పుడు నేను వీడియో చేశాను, మేము ఈ సిచ్యువేషన్ బట్టి మీరు ఏం చేస్తారంటే అయితే చూస్తారు లేకపోతే బానేస్తారు. ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ఏ సిచ్యువేషన్. ఒక సిచ్యువేషన్ నీ మనసుకు నచ్చితే చేస్తున్నావు లేకపోతే విడిచిపెట్టేస్తున్నావు. అయితే కాకపోతే అంటే ఈ రకంగా డెసిషన్ తీసుకోవడానికి అయితే కాకపోతే అనే దానికి డెసిషన్ తీసుకోవడానికి ఇక్కడ అయితే అంటే ఇఫ్ అని అర్థం, కాకపోతే అంటే ఎల్స్ అని అర్థం. ఇలాగా డెసిషన్ ఏదైతే ఉందో డెసిషన్ ని బేస్ చేసుకుని కావాల్సిన స్టేట్మెంట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక కాన్సెప్టే మనం ఏమని చెప్తామంటే సెలక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని చెప్పడం జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? అంటే నాట్ ఈవెన్ మీరు షాపింగ్ చేసినా కూడా చేసేది చూడండి, మీకు ఇష్టమైంది అయితే తీసుకుంటారు లేదంటే విడిచిపెట్టేస్తారు. సో సెలక్షన్ స్టేట్మెంట్స్నే ఇంకొక రకంగా కూడా మనం ఏమని చెప్తామంటే డెసిషన్ మేకింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని చెప్పడం జరుగుతుంది. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఇఫ్ కండిషన్ బేస్ చేసుకుని మీకు కావాల్సిన స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారంటే 4 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ ఇఫ్, సెకండ్ వన్ ఈజ్ ఇఫ్ ఎల్స్, థర్డ్ వన్ ఈజ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్. సో దీన్ని ఒకసారి చూద్దాం. సో ఈ నాలుగిటిని ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ఏ సిచ్యువేషన్లో నీకు ఏది కావాలో దాన్ని యూజ్ చేసుకో. సో ఇప్పుడు చూడండి సింపుల్ ఇఫ్ యొక్క సింటాక్స్ కానీ నువ్వు చూస్తే దాని యొక్క సింపుల్ ఇఫ్ యొక్క సింటాక్స్ చూస్తే ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ కానీ ట్రూ అయితే ఈ బ్లాక్ లోపల కానీ నువ్వు ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తావు. ఎప్పుడు కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే. అంటే ఎప్పుడు కండిషన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అయితే ట్రూ అయినా రిటర్న్ చేస్తుంది లేదంటే ఫాల్స్ అయినా రిటర్న్ చేస్తుంది. అంటే నచ్చడమైనా నచ్చుతుంది లేకపోతే నచ్చకపోవడమైనా జరుగుతుంది. ట్రూ అయితే మాత్రమే దీని లోపలికి వెళ్ళి దానికి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. లేకపోతే తర్వాత ఉండే స్టేట్మెంట్స్ కానీ లేదా పూర్తిగా దాని నుంచి బయటకు వచ్చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి సింపుల్ యొక్క ఇఫ్ యొక్క సింటాక్స్ కానీ చూడండి. ఇఫ్ కండిషన్ కానీ ట్రూ అయితే ఎక్కడికి వెళ్తుందంటే స్టేట్మెంట్స్కి వెళ్ళి ఆటోమేటిక్గా మనకి బయటికి వచ్చేయడం జరుగుతుంది. సో కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇది చెక్ చేయడం జరుగుతుంది. సో దీనికి సింపుల్ ప్రోగ్రామ్ కానీ మనం తీసుకున్నట్లయితే అంటే మీకు ఏదో ప్రోగ్రామ్ ఇచ్చారు, ఆ ప్రోగ్రామ్ ఏంటంటే మీరు జస్ట్ పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనే దాని గురించి, ఇక్కడ జస్ట్ పాస్ అనే మాట గురించే మాట్లాడదాం. ఇక్కడ ఫెయిల్ అయ్యారా అనే అనడానికి ఏం చేయాలని తర్వాత చూద్దాం. ఒకసారి జస్ట్ చూడండి, క్లాస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ PR. సో కామన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ మార్క్స్ ఆఫ్. సో ఇప్పుడు ఇక్కడ మనం మార్క్స్ తీసుకుంటున్నాం.
int maths marks 90, comma physics marks 67, comma computer marks is equal to 90 వేసారు. సో ఇలాగా వేసినప్పుడు దీన్ని డైనమిక్ ఇనిషియలైజేషన్ అంటాం. వెంటనే డైనమిక్గా వెంటనే ఇనిషియలైజ్ చేసేసాం. అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి దీని యావరేజ్ కట్టాలి, టోటల్ అండ్ యావరేజ్ కట్టాలి. కాబట్టి ఇంకో వేరియబుల్ తీసుకో, ఎక్స్ట్రా వేరియబుల్. నీకు ఏమైనా టోటల్ కావాల్సి టోటల్, యావరేజ్ కావాల్స్తే యావరేజ్. సో కాబట్టి ఇంకొక వేరియబుల్ నేను తీసుకోవట్లేదు. ఇప్పుడు కూడా కొంచెం మెమొరీ తగ్గించడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఫ్లోట్ యావరేజ్ ఏవీజీ అని తీసుకున్నాను. సో ఇప్పుడు యావరేజ్ అని తీసుకున్న తర్వాత కింద పెర్ఫామ్ చేస్తున్నాను. యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ డివైడెడ్ బై 3.0. అంటే మనం 3 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి యావరేజ్ ఆ రకంగా కడతాం. సో యావరేజ్ కట్టేసాం, బాగానే ఉంది. వన్స్ యావరేజ్ కట్టిన తర్వాత మనం చెక్ చేయాలి కదా. ఏంటి ఇక్కడ ఓన్లీ ప్రస్తుతానికి మనం చెక్ చేయగలిగింది ఏంటంటే సింపుల్ ఇఫ్ ద్వారా ప్రస్తుతానికి మాట్లాడదాం మనం. ఇఫ్ సింపుల్ గా ఇఫ్ మాత్రమే ఉంటుంది. ఇఫ్ యావరేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 కంటే కానీ యావరేజ్ ఎక్కువ ఉంటే అప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ పాస్ అని చెప్పడం జరుగుతుంది. ఓన్లీ సింపుల్ గా ఇఫ్ మాత్రమే ఉంటుంది. సార్ మరి సింటాక్స్ లోకి వచ్చేటప్పటికి బిగిన్ అండ్ ఎండ్ బ్రాస్ పెట్టారు కదా సార్. ఓకే, బిగిన్ అండ్ ఎండ్ బ్రాస్ ఎప్పుడు పెట్టారంటే బ్లాక్ అంటాం దాన్ని. బిగిన్ అండ్ ఎండ్ బ్రాస్ ఏమంటామంటే బ్లాక్. ఎప్పుడు పెట్టాలి సార్ అంటే ఈ ఒక్క స్టేట్మెంట్ ఉన్నప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ దానితో పాటు నువ్వు పాస్ అయినందుకు వాడికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాలని ఇంకో స్టేట్మెంట్ దాంట్లోనే. పాస్ అయితే ప్రింట్ఎఫ్ ఫర్ ప్రింట్ఎల్ఎన్ కంగ్రాచులేషన్స్. ఇలాగ ఒక స్టేట్మెంట్ కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇఫ్ కి బిగిన్ అండ్ ఎండ్ బ్రాస్ పెడతాం. అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం బిగిన్ అండ్ ఎండ్ బ్రాసెస్ ని అప్లై చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ రకంగా మనం ఏం చేసామంటే ప్రోగ్రామ్ ని రాసిన తర్వాత ఫైల్కి వెళ్ళాం, సేవ్ కొట్టిన తర్వాత సి డ్రైవ్ లో మీకు ఆల్రెడీ చెప్పాను లెక్చరర్ అనే ఫోల్డర్ దాన్ని నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. ఆ లెక్చరర్ అనే ఫోల్డర్లో పిఆర్ అని ఇచ్చాం కనుక కిందేమో మీరు ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ పిఆర్ డాట్ జావా. ఇప్పుడు అగైన్ నువ్వేం చేస్తావంటే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయి. ఏ డ్రైవ్కి వెళ్తావు? డి డ్రైవ్, సిడి స్పేస్ లెక్చరర్, ఎందుకంటే ఫోల్డర్ క్రియేట్ చేసావు కనుక. నెక్స్ట్ జావా సి స్పేస్ పిఆర్ డాట్ జావా. ఏ ఎర్రర్స్ లేకపోతే వెల్ అండ్ గుడ్, చాలా బాగుంది, బాగానే చూపిస్తుంది. కానీ అక్కడ ఏమంటుందంటే సో జావాలో ఈ ప్రాబ్లం వస్తుంది. ఇన్కంపాటబుల్ టైప్స్ ఆఫ్ పాసిబుల్ లాసెస్ కన్వర్షన్ ఫ్రమ్ డబుల్ టు ఫ్లోట్ అని అంది. సో ఎప్పుడైనా ఫ్లోట్ ఇచ్చినప్పుడు చిట్ట చివరి మీరు ఏం చేస్తారంటే ఎఫ్ అనే మాటని అటాచ్ చేయండి. సో ఫ్లోట్ అనే విషయం దానికి తెలుస్తుంది. లేకపోతే ఎట్లాంటి ఎర్రర్స్ చూపిస్తుంది, లేదంటే డబుల్ అని ఇచ్చేయమంటుంది. సో ఇప్పుడు ఒకసారి మళ్ళా కంపైల్ చేద్దాం. ఇప్పుడు ఏమైనా ఎర్రర్ వచ్చిందా? ఎర్రర్ రాలా. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది డేటా టైప్స్ ఇష్యూస్ దగ్గర కూడా మాట్లాడుకున్నాం. ఫ్లోట్ వచ్చేటప్పటికి ఏమని ఇవ్వాలి, డబుల్ వచ్చేటప్పటికి ఏమి ఇవ్వాలి అనేది. ఓకే, నెక్స్ట్ జావా స్పేస్ పిఆర్ అని కొట్టాము. ఏమని చెప్పింది? పాస్ అని చెప్పింది. దాంతో పాటు కంగ్రాచులేషన్స్. ఒకవేళ నాకు కంగ్రాచులేషన్స్ అవసరం లేదు, ఒక్క స్టేట్మెంటే అనుకున్నప్పుడు ఇది తీసేసాయి. అప్పుడు ఎవరు అవసరం లేదంటే బిగిన్ అండ్ ఎండ్ బ్రాస్ అవసరం లేదు. అంటే ఈ కండిషన్ కానీ ట్రూ అయితే వెంటనే ఉన్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ అది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఇది సింప్లిఫ్ ద్వారా. కొంతమంది అడుగుతారు, సార్ మరి అలా కాదండి, మరి ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి? ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అని అంటే మళ్ళా అగైన్ నువ్వు ఏం చేయొచ్చు అంటే దీంట్లోనే ఇంకో ఇఫ్ ఏదన్నా రాసుకోవచ్చు. సో ఫెయిల్ అయితే మరి సింపుల్ ఇఫ్ ద్వారా ఏం చేయాలి సార్ అంటే మళ్ళీ ఇంకో ఇఫ్ రాసుకోవాలి. మరి ఇది లెంగ్తీ అయిపోతుంది కనుకే ఇంకొక కాన్సెప్ట్ వాడు కనుక్కున్నాడు. సింపుల్ ఇఫ్కి వచ్చేటప్పుడు సింపుల్ గా ఇఫ్ ఒకటి ఉంటుంది,
అంటే ఎన్ని ఇఫ్లైనా వాడుకోవచ్చు, కానీ అది లెంగ్దీ ప్రొసీజర్. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పాస్ ఒక్కటే జరుగుతుంది కానీ ఫెయిల్ అనేది జరగట్లేదు. ఒకవేళ వాడు యావరేజ్ ఎంతకంటే తక్కువ వచ్చిందంటే 35 కంటే తక్కువ వచ్చిందని అనుకుందాం. ఇక్కడ 90, 67 అలాగే 90 అని ఇచ్చేసాం కాబట్టి ఖచ్చితంగా యావరేజ్ మనం ప్రింట్ చేసుకుంటే చూపించేది కూడా మనకి ఇక్కడ కావాల్సిన ప్రింట్ చేసి చూద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ యావరేజ్ కూడా ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ చేసి మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో స్క్రీన్ క్లియర్ చేసుకుంటున్నాను ఒకసారి, మళ్ళీ కంపైల్ చేద్దాం. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి యావరేజ్ ఎంత వచ్చింది, 82 పాయింట్ సమ్ ఆడ్ వచ్చింది. కాబట్టి మనకి అది పాస్ అని చూపించింది. ఒకవేళ అలా కాదు, ఇన్ కేస్ ఇది ఒక 34 మార్క్స్ వచ్చి, ఇది ఒక 33 మార్క్స్ వచ్చి, ఇది ఒక 32 మార్క్స్ వస్తే దీన్ని సేవ్ చేసి ఒకసారి మనం కంపైల్ చేద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. 33 అని చూపించింది తప్ప ఫెయిల్ అనే మాట ఏమీ చూపించలేదు. బట్ సింపుల్ ఇఫ్ ద్వారా రాయొచ్చు, బట్ దట్ ఈస్ ఏ లెంగ్తీ ప్రొసీజర్. ఇప్పుడు కాదు, ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అలా సింపుల్ ఇఫ్లో ఎక్కువగా ఉపయోగించడం అంత మంచి పద్ధతి కాదు కనుక దెర్ ఈస్ అనదర్ కంట్రోల్ స్టేట్మెంట్ దట్ ఈస్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ చూడండి, సింపుల్ ఇఫ్ కి మనకి ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ ఆల్రెడీ ఉంది. కండిషన్ గారి ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఎండ్ అయిపోతుంది. ఫాల్స్ అయితే మాత్రం ఏమి చూపించలేదు. చూడండి మనం ఇందాక కూడా ఎగ్జిక్యూట్ చేసాం. ఫాల్స్ అయితే ఆటోమేటిక్గా బయటికి వచ్చేయడం జరుగుతుంది. సో ఇది సింపుల్ ఇఫ్ గురించి. సెకండ్ వన్ ఈజ్ ఇఫ్ ఎల్స్. సార్ మరి ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అంటే, ఇఫ్ ఎల్స్కి వచ్చేటప్పటికి ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ దెన్ ఇట్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్స్ 1, అదర్వైజ్ ఇట్ ఎగ్జిక్యూట్స్ స్టేట్మెంట్ 2. అంటే కండిషన్ కానీ ట్రూ అయితే ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఈ బిగిన్ అండ్ ఎండ్ బ్రాకెట్స్లో ఉన్న స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ చేస్తుంది. లేకపోతే ఏం జరుగుతుందంటే ఎల్స్ పార్ట్ లో ఉన్న ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే స్టేట్మెంట్ 2ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని కూడా మనం అక్కడ అప్లై చేసి చూసుకోవచ్చుగా. సో ఎలాగా, ఇఫ్ యావరేజ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అయితే పర్లేదు, పాస్ బాగానే చెప్పాం. కాకపోతే ఎల్స్ ఏమని చెప్తామంటే ఇంతకుముందు పాస్ అని చెప్పాం, ఈ యావరేజ్ కానీ తక్కువ వస్తే ఇక్కడ ఏమని చెప్తాం మనం, ఫెయిల్. సో ఈ రకంగా ఒక్కసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో కమాండ్ ప్రాంప్ట్కి వెళ్తున్నాను. ఇందాక 33 అని చూపించిందే తప్ప ఫెయిల్ పాస్ చూపించలా. కానీ ఇప్పుడు చూడండి ఒకసారి 33.0 అంది, ఫెయిల్ అంది. యాక్చువల్గా ఫెయిల్ అంటే కంగ్రాచులేషన్స్ అన్నాం, అసలు ఆ మాట దరిద్రపు మాట. మనం చేయాల్సిన పని ఏంటంటే ఫెయిల్ అనే మాట వచ్చినప్పుడు బెటర్ లక్ నెక్స్ట్ టైం మనం ట్రై అగైన్ అనో చెప్తాం. లక్ కాదు కదా, ట్రై అగైన్ అని మారుద్దాం. మార్చి ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే సో దానికి సంబంధించిన యావరేజ్ వచ్చింది. యావరేజ్ ఒకటి ఫెయిల్ అండ్ ట్రై అగైన్ అని మనకి చెప్పడం జరుగుతుంది. అంటే కండిషన్ కానీ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కాకపోతే దానికి సంబంధించిన ఫాల్స్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా అయితే కాకపోతే అనే ఇష్యూ వచ్చినప్పుడు నువ్వు ఎవరిని యూజ్ చేయాలంటే ఇఫ్ ఎల్స్. ఒక చిన్న ఇష్యూ చెప్తానమ్మా, మీరు సొంతగా ప్రోగ్రామింగ్ చేయాలనుకునే ఎవరైనా కూడా రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ అని ఎవరైనా ఇచ్చినా, లేదు మీ మైండ్లో నేను చెక్ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు, ఇలా చేస్తే అయితే బాగుంటుంది కాకపోతే ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకున్న ఆలోచన వచ్చినప్పుడు 100% అక్కడ ఎవరుండి తీరుతారంటే సెలక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. వాటిల్లో ఈ 4టిల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇది బండ గుర్తు అనమాట. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ బిగ్గెస్ట్ అమౌంట్ 2 నెంబర్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇది వరకు కూడా చేశారు ఆల్రెడీ. ఇదే రకంగా ఇప్పుడు పాస్ ఆర్ ఫెయిల్ గురించి జస్ట్ మీకు ఏదో ఇక్కడ నేను ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా? బ్లైండ్ గా వెళ్ళిపోవచ్చు అనమాట. 100% రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ అన్నాడు అంటే ఖచ్చితంగా అక్కడ ఇఫ్ ఎల్స్ అని ఉండి తీరుతుంది అని బ్లైండ్ గా మనం వెళ్ళిపోవచ్చు. సో దీని యొక్క ఫ్లో చార్ట్ కానీ చూస్తే స్టార్ట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ చేసి బయటకు వచ్చేస్తుంది. లేదు అంటే స్టేట్మెంట్ లేదంటే అంటే అర్థం ఏంటి, ఫాల్స్. ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ చేసి బయటకు రావడం
జరుగుతోంది. సో ఇది బానే ఉంది. అయితే ఇక్కడ అలా కాకుండా దీనిలో చూడండి ఇలా ఇచ్చాం. ఎలాంటి సిట్యుయేషన్ అంటే ఇది ఏకంగా మ్యాథ్స్ ఒక 100 మార్క్స్ వచ్చేసాయి. ఫిజిక్స్ కూడా 100 మార్క్స్ వచ్చేసాయి. కానీ కంప్యూటర్ సైన్స్ మాత్రం 32 మార్క్స్ వచ్చాయి. కావాల్సి చూడండి, ఇప్పుడు ఏదో చిన్న తప్పు జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను. సేవ్ చేసి జస్ట్ ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. యాక్చువల్గా అడిగి 32 మార్క్స్ వచ్చాయి కనుక ఫెయిల్ అని చెప్పాలి. కానీ ఏం జరుగుతుందో మీరు చూడండి ఇక్కడ. 77% వచ్చేసింది కనుక ఖచ్చితంగా ఏమని చెప్పేస్తుంది అంటే అది పాస్ అని చెప్పేసి కంగ్రాచులేషన్స్ ఇచ్చేసింది. అది కంప్యూటర్ సైన్స్ లో ఫెయిల్ అయిపోయినా కూడా సంబంధం ఏం లేదు. అది ఆటోమేటిక్గా పాస్ అయిపోయినట్టుగా లెక్క చూపిస్తుంది. అంటే ప్రోగ్రామ్ ఆ రకంగా డిజైన్ చేస్తాం కనుక ఆ రకంగా అంటే సిస్టమ్కి తనకేమీ తెలియదు. నువ్వు ఏ రకంగా ఇన్స్ట్రక్షన్స్ రాస్తే ఆ రకంగానే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సార్ మరి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి సార్? అలాగే మేము పాస్ అవ్వడమే కాదు సార్, పాస్ అయిన తర్వాత కూడా మాకు చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు, థర్డ్ క్లాస్లో పాస్ అయ్యారు, లేకపోతే ఇలాంటి విషయాలు వస్తాయి కదా సార్. అట్లాంటి సిచ్యువేషన్స్ మేము ఏ రకంగా హ్యాండిల్ చెయ్యాలి అన్న ఆలోచన కానీ వచ్చినట్లయితే అప్పుడు మనం ఎల్స్ ఇఫ్ ల్యాడర్ని యూజ్ చేస్తాం. ల్యాడర్ మీన్స్ నిచ్చెన. సో ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అనేది ఏదైతే ఉందో ఆ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ని అప్లై చేయడం జరుగుతుంది. చూడండి ఎలాగా ఎల్స్ ఇఫ్ ల్యాడర్కి వచ్చేది దాని సింటాక్స్ చూస్తే ఇఫ్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కాకపోతే ఇంతకు ముందు స్టేట్మెంట్స్ ట్రూకి వెళ్ళిపోయేది, కానీ అలా కాదు. ఎల్స్ ఇఫ్ మళ్ళా ఇంకో కండిషన్ చెక్ చేసి మళ్ళా స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్, అంటే ఈ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ని దీనికి ఎగ్జిక్యూట్ చేస్తుంది. కాకపోతే మాత్రం మళ్ళీ ఎవరి దగ్గరికి వస్తుందంటే ఎల్స్కి వచ్చి మళ్ళీ ఎల్స్ పక్కన ఎవరున్నారు ఇఫ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది ఏం చేస్తుందంటే కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేసి ఒకవేళ అగైన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ అప్పుడు కూడా ఫాల్స్ అయితే మళ్ళీ అగైన్ ఎల్స్, మళ్ళీ అగైన్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇలాగా ఒక సిచ్యువేషన్ సూట్ అవ్వకపోతే ఇంకో సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ సూట్ అవ్వకపోతే వేరొక సిచ్యువేషన్ని ఇలా కంటిన్యూస్ గా చెక్ చేయడానికి ఎవరిని ఉపయోగిస్తామంటే ఎల్స్ ఇఫ్ ల్యాడర్ని అప్లై చేయడం జరుగుతుంది. సో దీన్ని కానీ మనం చూసినట్లయితే ఇందాక మీకు చెప్పాను కదా, వాడి యావరేజ్ అలా ఉన్నా కూడా వాడిని పాస్ అని చెప్పేసింది. ఇది కరెక్ట్ ఇష్యూ కాదు. అందుకనే మనం ముందర ఏం చేయాలంటే ఇఫ్ మ్యాథ్స్ లెస్ దాన్ 35, మ్యాథ్స్లో 35 కంటే తక్కువ వచ్చినా, ఇంకా దేనిలో ఫిజిక్స్ లెస్ దాన్ 35, 35 కంటే తక్కువ వచ్చినా, కంప్యూటర్ సైన్స్ లెస్ దాన్ 35 తక్కువ వచ్చినా. కానీ చూడండి సింగిల్ కండిషన్ మల్టిపుల్ కండిషన్స్ మీకు చెప్పాను. బండ గుర్తు ఏంటంటే నేను ఆపరేటర్స్ చెప్పేటప్పుడు చెప్పాను, మల్టిపుల్ కండిషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ ఆపరేటర్ను ఉపయోగించాలంటే లాజికల్ ఆపరేటర్స్, లాజికల్ అండ్ కానీ, లాజికల్ ఆర్ కానీ, లాజికల్ నాట్ కానీ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే లాజికల్ అండ్ అప్లై చేయాలా, లాజికల్ ఆర్ అప్లై చేయాలా సార్ సొంతంగా చేసేటప్పుడు ఎలా అర్థం అవుతుంది సార్? ఇక్కడ చూడండి, మ్యాథ్స్ ఫెయిల్ అయిపోయినా లేదా, అన్ని ఫెయిల్ అయిపోతే కాదు, మ్యాథ్స్ ఫెయిల్ అయిపోయినా లేదా, ఫిజిక్స్ ఫెయిల్ అయిపోయినా లేదా, కంప్యూటర్స్ ఫెయిల్ అయిపోయినా ఖచ్చితంగా ఫెయిల్ అని చెప్పాలి కనుక ఏం చేస్తావు అంటే ఆర్ని అప్లై చేయండి. ఏ ఒక్కటి ఫెయిల్ అయినా ఫెయిల్ అని చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఇలా రాస్తూ ఉంటాం మనం. సో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫెయిల్. అలా కాకపోతే ఎల్స్, తర్వాత అలా కాకపోతే ఇందాక చెప్పాను ఇప్పుడు ఏం చెక్ చేయాలి యావరేజ్ను బట్టి. 70 అంటే 75 అయితే 75 కానీ 75 కంటే ఎక్కువ ఉంటే డిస్టింక్షన్, అలాగే 60 కంటే ఎక్కువ ఉంటే ఫస్ట్ క్లాస్, అర్థమవుతుందా? 45 కంటే ఎక్కువ ఉంటే సెకండ్ క్లాస్, 35 కంటే ఎక్కువ ఉంటే థర్డ్ క్లాస్ అని మనం అప్లై చేయాలి. ఎల్స్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు చూడండి, ఎల్స్ మీరు పక్కనే రాసేసేయండి, లేదు అవసరమైతే ఇలా కింద కూడా రాయొచ్చు ఎల్స్ ఇఫ్ అని. సో కాబట్టి ఎల్స్ దయచేసి స్పేస్ ఇవ్వండి. ఇఫ్ కండిషన్ ఏంటి? ఎల్స్ ఇఫ్ యావరేజ్
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 75 కానీ 75 కంటే ఎక్కువ కానీ వచ్చినట్లయితే, మీకు ఇది కన్ఫ్యూజన్గా ఉంటే ఏం చెప్పాను నేను, కింద లైన్లోకి వచ్చేసేయండి. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి, డిస్టింక్షన్ హై ఫస్ట్ క్లాస్ అనమాట. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println డిస్టింక్షన్. ఒకవేళ అలా కాకపోతే, అది కూడా కాకపోతే, ఎల్స్ అగైన్ చెప్పారుగా, పక్కనే రాస్తే పక్కన రాయండి, లేదా కింద రాయాలి. ఇఫ్ యావరేజ్ ఒక కండిషన్ కంటే ఎక్కువ కండిషన్ కంటిన్యూస్గా చెక్ చేస్తున్నాం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 60 అంటే ఎవరికో 74.99 అని వచ్చింది, వాడిని తీసుకువెళ్ళి డిస్టింక్షన్లోకి వెళ్ళదు. కండిషన్ ఏమైపోతుంది అంటే 74.99 గ్రేటర్ దాన్ 75, 74.99, 75 కంటే ఎక్కువ అంటున్నాడు. ఎక్కువ 74 రూపాయల కంటే 75 రూపాయలు ఎక్కువ అంటున్నాడు. కండిషన్ ఏమైపోయింది, ఫాల్స్ కాబట్టి ఏ పార్ట్కి వస్తుంది, ఎల్స్ పార్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకుంటుంది. ఓహో 74.99 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 60, 74.99 అనేది 60 కంటే ఎక్కువే కాబట్టి అప్పుడు వాడికి ఏమని చెప్తుందంటే, ఫస్ట్ క్లాస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఫస్ట్ క్లాస్. సో ఇది కూడా కాలేదు, ఎల్స్ ఇఫ్ యావరేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 45 అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏ క్లాస్ వీళ్ళు, సెకండ్ క్లాస్. అర్థమవుతుందా? ఇది కూడా కాకపోతే ఎల్స్ ఇఫ్ యావరేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println సో థర్డ్ క్లాస్. సో ఇప్పుడు యాక్చువల్గా మనం పైన ఇచ్చిన మార్క్స్ ఎన్నో చూద్దాం. మ్యాథ్స్ 100 ఇచ్చాం, ఫిజిక్స్ 100 ఇచ్చాం, కంప్యూటర్ సైన్స్ 32 ఇచ్చాం. అర్థమవుతుందా? సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫైల్కి వెళ్ళి సేవ్ చేసేసి ఒకసారి కంపైల్ చేయండి. ఇక్కడ జావా సి స్పేస్ pr.java ఒక ఎండ్ బ్రాస్ ఎక్స్ట్రా ఏదో పెట్టామంటే కింద తీసేద్దాం. సూపర్ కంపైల్ చేయి, ఎట్లాంటి ఎర్రర్ రాలేదు చెయ్యి. 77.33 వచ్చింది యావరేజ్ కరెక్టే, కానీ ఏమని చెప్పింది, ఫెయిల్. సార్ ఇప్పుడు ఎలా చెప్పగలిగింది సార్ ఇది ఫెయిల్ అని అంటే, గుర్తుపెట్టుకోండి, మొదటే మనం చెక్ చేసేసాం. మొదటే మ్యాథ్స్ 35 కంటే తక్కువ వచ్చినా, ఫిజిక్స్ 35 కంటే తక్కువ వచ్చినా, కంప్యూటర్ సైన్స్ 35 కంటే తక్కువ వచ్చినా, లేదా ఆర్ అనేది వాడాం, ఏ ఒక్కటి ట్రూ అయినా ట్రూయే టోటల్ కండిషన్ అంతా, వెంటనే ఏమని చెప్పిందంటే ఫెయిల్ అని చెప్పింది. అలా కాకుండా ఇది 42 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, 100 అది వచ్చి 42 అది వచ్చాయి. కంపైల్ చేయి, యావరేజ్ 80 కాబట్టి ఖచ్చితంగా వాడికి ఏమి ఇచ్చేసిందంటే అది డిస్టింక్షన్. అంటే చూడండి, ఇలా మల్టిపుల్ కండిషన్స్ని సిచ్యువేషన్ బేస్ చేసుకుని కానీ నువ్వు ఆటోమేటిక్గా చెక్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అనే దాన్ని అప్లై చేయడం జరుగుతుంది. అర్థమవుతుందామా? నెక్స్ట్ వన్ ఈస్ నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ కూడా మీరు ఒకసారి ఎల్స్ ఇఫ్ ల్యాడర్ యొక్క అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అంటే అర్థం ఏంటంటే, నెస్ట్ మీన్స్ గుడ్ అని అర్థం. అంటే మోర్ దాన్ వన్ ఇఫ్, వన్ బై వన్ వెంటనే వచ్చేస్తాయి, వన్ అనదర్ వన్ వెంటనే వస్తాయి. అందుకని ఇక్కడ చూడండి, ఏ నెస్టెడ్ ఇఫ్ ఈజ్ అన్ ఇఫ్ స్టేట్మెంట్ దట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ అనదర్ ఇఫ్ ఆర్ ఎల్స్. సో వెంటనే ఏం చేస్తున్నారు, ఒక ఇఫ్ రాగానే మళ్ళీ వెంటనే ఇఫ్. అర్థమవుతుందా మీకు? మళ్ళీ ఈ రకంగా ఒక ఇఫ్ తర్వాత ఇంకో ఇఫ్ని ఆటోమేటిక్గా మనం అప్లై చేస్తే దాన్ని ఏమని చెప్పడం జరుగుతుందంటే మనం నెస్టెడ్ ఇఫ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఇందాకడ ప్రోగ్రాంలోనే మనం నెస్టెడ్ ఇఫ్ని ఏ రకంగా అప్లై చేసి చూడొచ్చు. సో మనం చూడండి, మీరు చెప్పండి నాకు, మనం ఎప్పుడు చెప్పమంటారు అంటే వాడికి డిస్టింక్షన్ వచ్చిందా, ఫస్ట్ లేకపోతే సెకండా,
లేకపోతే థర్డ్ క్లాస్లో పాస్ అయ్యాడు అనేది ఎప్పుడు చెప్పగలం? వాడి మ్యాథ్స్ యావరేజ్ 35 కంటే ఎక్కువ ఉండి 35 గానీ 35 కంటే ఎక్కువ ఉండి ఇందాడు ప్రోగ్రామే మారుస్తున్నాను. వాడి ఫిజిక్స్ యావరేజ్ 35 గానీ 35 కంటే ఎక్కువ ఉంటే, అలాగే వాడి కంప్యూటర్ సైన్స్ యావరేజ్ కూడా 35 లేదా 35 కంటే ఎక్కువ ఉంటే, మీకు అర్థమవుతుందా? ఫెయిల్ గురించి మాట్లాడట్లా, వాళ్ళకి డిస్టింక్షను ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ అని ఇప్పుడు చెప్పాలి అని అంటే మనం వాడు ఖచ్చితంగా మ్యాథ్స్లో 35 కంటే ఎక్కువ వచ్చి ఉండాలి. అంటే ఆ కండిషన్ ట్రూ అవ్వాలి. అదేవిధంగా మరియు ఫిజిక్స్ కూడా 35 కానీ 35 కంటే ఎక్కువ వచ్చి ఉండాలి. మరియు కంప్యూటర్ సైన్స్ కూడా 35 కానీ 35 కంటే ఎక్కువ వస్తే అప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు వాడి డిస్టింక్షన్లో ఉన్నాడా, ఫస్ట్ క్లాస్లో ఉన్నాడా, లేకపోతే దేంట్లో ఉన్నాడో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్నప్పుడు చూడండి మరియు అంటున్నాను, అంటే అండ్ ఉపయోగించాలా, ఆర్ ఉపయోగించాలా? అండ్ అంటే అన్ని కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే నేను ఏం చెబుతాను అంటే అయితే డిస్టింక్షన్ని ఇంకా చూడండి, ఇఫ్ తర్వాత ఇఫ్ వచ్చింది, నెస్టెడ్ ఇఫ్, an if follows another if, ఒక ఇఫ్ ఇంకో ఇఫ్ను ఫాలో అయిందా లేదా ఇక్కడ? సో ఇలా ఫాలో అవుతూ ఈ లోపల నీ ఇష్టం మళ్ళీ ఎలా రాసుకుంటాం అనేది. సో అగైన్ ఇవన్నీ అయితే ఎల్స్ ఇఫ్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్. సో వీటిల్లో అంటే ఎప్పుడు ఇదంతా మ్యాథ్స్ మార్క్స్, ఫిజిక్స్ మార్క్స్, కంప్యూటర్ మార్క్స్ 35 కంటే ఎక్కువ వస్తూ ఒక ఇఫ్ ఇంకొక తర్వాత ఇంకో ఇఫ్ ఫాలో అవుతూ ఉంటే, ఒక ఇఫ్ తర్వాత ఇంకొక ఇఫ్ ఫాలో అవుతూ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. పాస్ అయితే మాత్రం ఖచ్చితంగా డిస్టింక్షన్లోనూ ఫస్ట్ క్లాస్లోనూ, సెకండ్ క్లాస్లోనూ, థర్డ్ క్లాస్లోనూ ఉంటారు. ఇక కాకపోతే మనకు కాకపోతే అంటే విషయం తెలుసు, ఎల్స్ ఏమని ప్రింట్ చేసి ఇచ్చంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println fail. సో కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, ఒక ఇఫ్ ఇంకొక ఇఫ్ను ఫాలో అయ్యింది కాబట్టి, ఒక ఇఫ్ ఇంకొక ఇఫ్ని ఫాలో అవుతూ కావాల్సిన సిచ్యువేషన్కి సంబంధించిన ఫ్లోన్ అంతటి కూడా డిసైడ్ చేసింది కనుకే దీన్ని మనం ఏమని చెప్పామంటే నెస్టెడ్ ఇఫ్ అని చెప్పడం జరిగింది. ఫైల్కి వెళ్ళండి, సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ అగైన్ కంపైల్ చేసి చూడండి. సో ఒకసారి నేను స్క్రీన్ క్లియర్ చేసేస్తున్నాను. జావాసి మళ్ళీ అగైన్ డిస్టింక్షన్. అలా కాదు, దీనిలో మనం ఎంత ఇచ్చామంటే 10 మార్క్స్, దీనిలో ఒక 10 మార్క్స్ ఇలా ఇచ్చేసాం. సో స్టార్టింగ్లోనే 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. కండిషన్ ఏంటి? 10 రూపాయలు 35 రూపాయల కంటే ఎక్కువ, కండిషన్ ఫాల్స్. అంటే రెండోది ఫిజిక్స్ కూడా వచ్చేటప్పటికి 10 35 కంటే ఎక్కువ, ఇది కూడా కండిషన్ ఫాల్స్. సో 42 మాత్రం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, ఇది కండిషన్ ట్రూ. కానీ అండ్ అనే ట్రూత్ టేబుల్ చూసుకోండి మీరు, అన్ని ట్రూ అయితేనే ట్రూ అవుతుంది. ఏ ఒక్కటి ఫాల్స్ అయినా, ఇక్కడ 2 ఫాల్స్ అయినాయి, ఒకటి కాదు అలా 2 ఫాల్స్ అయినాయి, ఏ ఒక్కటి ఫాల్స్ అయినా టోటల్ కండిషన్ అంతా కూడా ఫాల్స్. కనుక ఈ ఇఫ్ లోపలికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తుంది? ఎల్స్ దగ్గరికి వెళ్ళి ఫెయిల్ అని మనకి చూపిస్తుంది. కావాల్సి ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి. కంపైల్ చేద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏమని చెప్పింది? ఫెయిల్ అని చెప్పడం జరిగింది. సో అదే ఇన్ కేస్ నువ్వు నీ మార్క్స్ అన్నీ కూడా అబౌవ్ 35 వచ్చాయి అంటే, మామూలుగానే ఇక్కడ మ్యాథ్స్ 35 లేదా 36, 37 వచ్చినాయి అనుకుందాం. కంప్యూటర్ ఫిజిక్స్ ఒక 78 వచ్చాయి అనుకుందాం. కంప్యూటర్ సైన్స్ 42 వచ్చాయి అనుకుందాం. ఫైల్కి వెళ్ళి సేవ్ చేద్దాం. చూడండి, 37 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, కండిషన్ ట్రూ. అండ్ 78 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, ట్రూ. 42 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, ట్రూ. అన్ని ట్రూ అయినాయి కనుక టోటల్ అంతా కూడా ఏమవుతుందంటే మనకి ట్రూ అయ్యి లోపలికి వెళ్ళి అప్పుడు వెంటనే ఇఫ్ చెక్ చేసుకుంటుంది అనమాట. యావరేజ్ని బట్టి ఈ యావరేజ్ ఎంత వచ్చిందో చూసుకుని, ఒకవేళ ఇది సూట్ అయితే డిస్టింక్షన్ అని చెప్తుంది, లేదంటే మళ్ళా ఇంకొక ఇఫ్ రాసాంగా కింద సూట్ అయితే ఫస్ట్ క్లాస్ అని చెప్తుంది, లేదంటే సెకండ్ క్లాస్, లేదంటే థర్డ్ క్లాస్ చెప్తుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. జావాసి జావా 52.33 వచ్చింది. సో కాబట్టి దాన్ని అది చెక్ చేసుకుని సెకండ్ క్లాస్ అనే దానికి మీకు ఇవ్వడం జరిగింది.
సో డెసిషన్ మేకింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో మనకి ఇప్పుడు ప్రస్తుతం మనం తీసుకున్న దాన్ని ఎవరిని తీసుకున్నామంటే ఇఫ్ ఎల్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో రెండో